గారు తిరుమలరావు గారు వినిపిస్తుందా? గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. సో ఇందాక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మాకేమీ ఈ జగన్ కానీ వైసీపీ కానీ వ్యక్తిగతంగా వారితో మాకేం శత్రుత్వం లేదు, కక్ష సాధింపులకు కూడా దిగే పరిస్థితి లేదు, మాకు అటువంటి ఆలోచన కూడా లేదని చెప్పి. అంటే ఒక రిఫైన్డ్ పాలిటిక్స్ మనం ఎక్కువ యూరోపియన్ కంట్రీస్లో చూస్తుంటాం ఇట్లాంటివి. అంటే చాలా హుందాగా రాజకీయం చేయటం, హుందాగా మాట్లాడటం అనేది. ఆయనేమి ఏ యూనివర్సిటీలో వెళ్ళో ఏదో పిహెచ్డీ చేసి ఈ మాటలు చెప్పాల, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ చూసిన తర్వాత. అంటే రాజకీయ ప్రత్యర్థి, ఇక్కడ శత్రువులు ఎవరు లేరు, రాజకీయ ప్రత్యర్థిని క్షమించటం అనే ఒక గుణం ఆయనలో ఇందాక కనిపించింది. అది పరిణితి చెందిన రాజకీయ నాయకుల్లో కనిపించేది, అది ఆయనలో కనిపించింది. ఆయన రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళే, ఆయనకేం రాజకీయ నేపథ్యం కూడా లేదు. బట్ ది వే ఈ ఎక్స్ప్రెస్ హిస్ ఫీలింగ్స్, ఒక మెసేజ్ అయితే పంపించాయి కదా అన్ని పార్టీలకి, అదే కేవలం వైసీపీ ఒక్కదానికి కాదని. తిరుమలరావు గారు సార్, ముందుగా ఛానల్ మెంబర్స్ కి 1990 వీక్షకులందరికీ నమస్కారాలు సార్. పెద్దలు కోటయ్య గారు ఆయన ఒక మాట చెప్పారు సార్. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పింది దీనికి ఎంత లింక్ ఉందంటే, ధృతరాష్ట్ర సంవాదం గురించి ఇప్పుడే ఒక మాట చెప్పారు. అంటే మంచిగా ఆలోచించే వాళ్ళకి మంచే జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజల మంచి కోరుకున్నారు, మంచి మాటలే చెప్పారు, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడారు, ఏ విషయం గురించి మాట్లాడాలో ఆ విషయం గురించే మాట్లాడారు. పోలవరం గురించి మాట్లాడితే 3 పెళ్లిళ్ళ విషయం మాట్లాడలేదు, పోలవరం గురించి రోడ్ల రహదారుల గురించి మాట్లాడుతుంటే మన అవినాష్ రెడ్డి గారి కేసు గురించి మాట్లాడలేదు. పోలవరం అంటే పోలవరం గురించే మాట్లాడారు. అలాగే రోడ్లు బాగాలేదంటే రోడ్లు బాగాలేదనే విషయం మాట్లాడారు. ఎక్కడా కూడా ఆయన స్లిప్ అవ్వలేదు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడన్నా సరే ఒకవేళ ఆవేశపూరిత ప్రసంగాలు ఎప్పుడన్నా జరిగినాయి అంటే దానికి కారణం వైసీపీనేనండి. ఎందుకంటే ప్రతి చిన్న విషయానికి ఏదడుగు ఆయన పర్సనల్ గా వెళ్ళి మాట్లాడటము. వైజాగ్ విషయం తీసుకోవచ్చు. చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఆయన కోదాడులో రానియకుండా బారికేడ్స్ పెట్టేసి హైవే మీద పెడితే ప్రజలందరూ తిరగబడిపోయి పంపించే సందర్భం కావచ్చు. ఏ విషయం మాట్లాడినా ఆయన పర్సనల్ విషయాలు మాట్లాడవచ్చు. వాళ్ళ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, లేకపోతే డైరెక్ట్ ఇట్లాంటి డిబేట్ లోని వీడియోలు రిలీజ్ చేశారు. మీ ఇంటి మీద పడిపోయి మీ ఆడవాళ్ళు ఉన్నారు, ఇచ్చేస్తామని చెప్పేసి చేయడం జరిగింది. ఆయన అన్నిటినీ కూడా ఆయన మనసులోనే పెట్టుకున్నారు, బాధను అనుభవించారు. ఎక్కడా కూడా ఆయన ఒక్క మాట జారలేదు. ఒకటే అన్నారు, రాజకీయంగా అధపాతాలానికి తొక్కేస్తాం అన్నారు, చేసి చూపించారు. అది తానోడి నువ్వు నెగ్గినా లేకపోతే నిన్నోడి నేనెగ్గానా అనేసి ఒక చిన్న ఇది ఉంది. అదే మహాభారతంలో తానొట్టి నిన్నోడినా లేకపోతే నన్నోటి తానోడినా అని చెప్పేసి ఆయన తనని తాను తగ్గించుకుని, రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి తనను తాను తగ్గించుకుని టీడీపీకి అవసరం అన్న ఇక ఆ సందర్భంలో ఎవరో ఒకళ్ళ ఆపన్న హస్తం రావాలి అనుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అలాగే కూటమికి మనకి సపోర్ట్ కావాలన్నారు, బీజేపీని తీసుకుని వచ్చారు, ఒప్పించారు. ఇట్లు తిన్నారన్నారో ఏమన్నా చేశారో అన్ని చేశారు. తన కష్టాన్ని అక్కడ చూపించారు, రాజకీయ చతురతను అక్కడ చూపించారు. సీట్లు తగ్గించుకున్నారు. అక్కడ ఇంకొక అనుభవపూర్వకమైన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి చోట కూడా ఆయన మంచిగానే ఆలోచించారు, మంచిగానే వెళ్ళారు. ఇదే వైజాగ్ లో కుదరదు, నేను ఎట్టి పరిస్థితుల్లో నేను రోడ్డు మీదకి వెళ్తున్నాను అంటే ఆ రోజు ఎంత పెద్ద నష్టం జరిగేదో అందరికీ తెలిసిందే. ఇక్కడున్న అందరికీ తెలుసు, మీకు తెలుసు. కానీ అక్కడ కూడా సంయమనం పాటించారు, వెనక్కి వచ్చారు.
నెక్స్ట్ కోదాడ విషయం కావచ్చు. ఇటువంటి కారణాలు చాలా. ఇప్పుడు అంతెందుకు మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన విషయం, ముద్రగడ గారు ఎన్ని రకాలుగా మాట్లాడారో కూడా తెలుసు. అటువంటిది ఆయన ఊళ్ళోనే వాళ్ళ అమ్మాయి వస్తే, అమ్మ ఇలా కాదు, నేను ఎవరిని పెడితే వాళ్ళని నేను వెంటనే పార్టీలోకి తీసుకోలేను, కానీ ఇక్కడ సునిశ్చితమైన విషయం కాబట్టి నేను మీ నాన్నగారి దగ్గరికి వస్తాను, మీ నాన్నగారికి పరిస్థితి మీరు వివరించండి, అప్పుడు నేను పార్టీలోకి తీసుకుంటానని చెప్పడం జరిగింది. హలో చెప్పండి తిరుమలరావు గారు. హలో తిరుమలరావు గారు చెప్పండి. హలో తిరుమలరావు గారు చెప్పండి, వినిపిస్తోంది చెప్పండి. సార్ వినపడుతుందండి? వినిపిస్తోంది చెప్పండి. వినిపిస్తోంది చెప్పండి తిరుమలరావు గారు. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. జగడం సత్యనారాయణ గారు శుభాకాంక్షలు అండి. ఇది ఘన విజయం. ఆల్రెడీ శివపార్వతి గారు ముందరే చెప్పారు, కూటమి తరఫున అందరికీ శుభాకాంక్షలు. అండ్ మీకు ప్రత్యేకంగా, ఎందుకంటే 144కి 136 అంటే మంచి స్ట్రైకింగ్ రేట్. చెప్పండి సార్. మీరే చెప్పాలి, అధికారంలోకి వస్తున్నది మీరు కాబట్టి మీరే చెప్పాలి. జస్ట్ 8 మంది వాసుదేవన్ గారు, వాసుదేవన్ గారు మీకు 99 ప్రేక్షకులకి, బాలకోట అన్నయ్య గారికి, మరి జనసేన నాయకులకు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా బాలకోట అన్నయ్య గారిని అయితే పొద్దున్న ఏబిఎన్ లైవ్ లో చూసాం, స్టూడియో నుంచి మాట్లాడినట్టున్నారు. ఆయన ఆనంద బాష్పాలకు అయితే ఎక్కడ అంతు పట్టలేను, వెలక కట్టలేనటువంటి పరిస్థితిని ఆయన మార్నింగ్ చూశాను ఆయన డిబేట్ లో. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ చతురస్యం అంతా కూడా ఈరోజు బయటపడింది సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ముందే ఊహించినట్టుగా కూటమిని, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి జనసేన కానీ, లేకపోతే మన బీజేపీని కానీ కలుపుకుని వెళ్ళినటువంటి విధానం ఏదైతే ఉందో, దానికి ఈరోజు ప్రజలు మార్పు కోరుకున్నటువంటి సందర్భం యాడ్ అయ్యి ఈరోజు ఈ విధమైనటువంటి రిజల్ట్ మనకు కనబడింది సార్ వాసుదేవన్ గారు. ఎందుకంటే ఖచ్చితంగా ఇందాక చెప్పారు, మన చర్చ ముందు ముద్రగడ పద్మనాభం గారి గురించి మాట్లాడారు. మరి ఆయన నామకరణ మహోత్సవం ఎప్పుడు చేసుకుంటాడో తెలీదు. ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని మార్చుకుంటానని అన్నాడు ఆయన. అది పవన్ కళ్యాణ్ గారు దాన్ని ముందే ఖండించారు. ఎందుకంటే తొందరపాటు రాజకీయాలు, తొందరపాటు స్టేట్మెంట్స్, తొందరపాటు నిర్ణయాలు మనకొద్దు, ఖచ్చితంగా మన నిర్ణయం కావాల్సినప్పుడు తీసుకుందామని చెప్పేసి మాట్లాడినటువంటి విధానం ఏదైతే ఉందో అది నిజంగా హర్షించదగ్గ విషయం. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చాలా హైలీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ మన అవసరం ఉందో, ఎవరు అవసరం ఎక్కడ ఉందో అన్నట్టుగానే రాజకీయం తీసుకెళ్లారు సార్. జగన్మోహన్ రెడ్డి లాగా 5 లక్షలు ఇచ్చి సజ్జల రామకృష్ణారెడ్డిని, లేకపోతే ఇంకొక 5 లక్షలు ఇంకొక 5 లక్షలు డబ్బులు వృధా చేసి సలహాదారులు నేను పెట్టుకోలేదు సార్. ఒకే ఒక నాదెండ్ల మనోహర్ గారి మీద డిఫెండ్ అయ్యి రాజకీయాన్ని నడుపుతూ ఈరోజు 21, ఆయనైతే వైనాట్ 175 అన్నాడు చూసారా, కానీ 21కి 21 పక్క ఇది వైనాట్ అంటే ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సాధించినటువంటి విజయం ఏదైతే ఉందో మనందరికి కూడా హర్షించదగ్గటువంటి విషయం వాసుదేవన్ గారు. ఎందుకంటే మార్నింగ్ నుంచి కూడా చూస్తున్నాం ఇటువంటి విజయాలు. నేనైతే ఈ విజయానికి ఖచ్చితంగా నేను పార్టీ లైన్ ఏమైనప్పటికీ కూడా ఎంతటువంటి భారీ మెజారిటీ ఆ రోజు వాళ్ళకి 155 వస్తే దానికి నేను వ్యతిరేకం. ఈ రోజు మాకు 160 వస్తుంటే దీనికి కూడా నేను వ్యతిరేకం. ఎందుకంటే సరైన ప్రతిపక్షం మనకి అసెంబ్లీలో లేకపోతే సరైన పరిపాలనా విధానాన్ని మనం నడిపించుకోవాలనేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజాస్వామ్యంలో ఎందుకని స్వపక్షం ప్రతిపక్షం అని ఉంటాయని చెప్పేసి మనకు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించినటువంటి ఈ వ్యవస్థ ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి మనం కట్టుబడి ప్రజలు తీర్పు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ తారుబారైంది మేడం. ఈ తారుబారైంది సార్. తారుబారవడానికి కారణం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి యొక్క మూర్ఖత్వం. ఒక చిన్న వయసులో ఏమడిగాడైనా, నా తండ్రి చనిపోయాడు, నా తండ్రి సాటి బిడ్డనే, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని ఓదార్పు యాత్రలు చేసుకుంటూ ఇవి చేసుకుంటూ ప్రజల్ని మబ్బి పెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత
మ్యూట్లోకి వెళ్ళిపోయిందండి, ఒక మాట అన్మ్యూట్ చేసుకోండి. కూడా అతను అరాజకాలన్నీ కూడా ప్రతి సబ్జెక్టు కూడా ఏదైనా సరే ఎక్కడ కూడా డ్వాక్రా మహిళలు ఉద్యమం చేస్తే డ్వాక్రా మహిళలు పొట్టల మీద, గర్భిణీ స్త్రీల యొక్క పొట్టల మీద తన్నేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గం. తర్వాత ఎవరు చేసినా సరే ఏదైనా ఉద్యమం చేస్తుంటే ఎవడన్నా కార్యకర్త ఏదైనా సరే, ఇప్పుడు విచ్చలవిడిగా ఇతను జే బ్రాండ్స్ అని చెప్పేసుకుని ఇతను మంచి విచ్చలవిడిగా అమ్మేసినప్పుడు ఎవరో ఒకరు ఉంటారు, ఎక్కడో ఒకరు వ్యక్తి ఈ మందు ఏంటి, ఈ రేట్ ఏంటి, ఈ చీపులు ఎక్కడేంటి, ఈ బ్రాండ్ ఏంటి అని అడిగితే అతను తెల్లారినప్పుడు లేపేసినటువంటి చరిత్ర. తర్వాత ఇందాక అన్నారు బాల్కోటని అన్న మాస్క్ అడిగితే సుధాకర్ గారు ఆయన పిచ్చోడు చేసి ఒక MBBS డాక్టర్ చంపేసినటువంటి చరిత్ర. అనంతబాబు గారు ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ని చంపేసా, ఎమ్మెల్సీ గారు ఇంటికాడ దించితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ప్రత్యేక సభలు పెట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి చరిత్ర. ఈ విధంగా ఎక్కడికెక్కడికి వ్యవస్థను అందరూ కూడా ఊహించలేనటువంటి విధానం ఏంటంటే ఇక్కడ దళితులు అతని వెంటే ఉంటారు అని చెప్పేసి అన్నారు. అతని వెంట ఎక్కువ పర్సెంటేజ్ ఉంటారు, కానీ ఎక్కువ పర్సెంటేజ్ గతంలో లేనటువంటి విధంగా విడిపోతుందని నేను ఫస్ట్ నుంచి ఇప్పుడు వరకు కూడా తీసుకొచ్చాను. ఏ సీటు చూసినా 10,000, 20,000, 30,000, 40,000 మెజార్టీలు కనబడుతున్నాయి తప్ప 1,000-2,000తో ఓడిపోయినటువంటి సీట్లు ఎక్కడ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ రోజు లేదు సార్ వాసుదేవన్ గారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వర్గం కూడా నేను అదే అంటున్నాను, ఏ వర్గం వేసిందయ్యా మీకు ఓట్లు, ఏ వర్గం మీకు ఓట్లు వేయలేదని చెప్పాను నేను ఖచ్చితంగా. ఎందుకంటే అతని వర్గం అతనికి వేయలేనటువంటి పరిస్థితి, రెడ్లు కూడా అతనికి వేయలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. రెడ్లు రోడ్డుగాడ అన్నం కూడా బిల్లులు ఇవ్వకుండా ఆపేస్తే వాళ్ళ కాంట్రాక్టులు పని చేసుకోకుండా ఇతనే బట్టలు నొక్కేసుకుని ఇతనే వ్యవహారాలు చేసినట్టు పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సామాజిక వర్గం కూడా దూరమైనటువంటి సందర్భం ఇందులో మనం చూసాం సార్ ఈ రోజు. అందుకని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో మంచి జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, అవసరం చంద్రబాబు నాయుడు గారు చేసిన నిర్ణయానికి, అమరావతిలో రైతులు తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను బద్దుడిని పనిచేస్తానని చెప్పేసి దేవాలయాల అసెంబ్లీలోకి ప్రవేశించి ఇతర పరిపాలనలోకి వచ్చిన తర్వాత 3 ముక్కలాట 3 రాజధానులు తీసుకొచ్చి నేను అక్కడి నుంచి వైజాగ్ నుంచి పరిపాలిస్తాను, అక్కడ పరిపాలనా రాజధాని, నేను కర్నూలు నుంచి న్యాయ రాజధాని అక్కడ నిర్ణయిస్తాను, ఇక్కడ నుంచేమో మరి అసెంబ్లీని ఎక్కడ పెట్టి దీన్ని అసెంబ్లీకి ఎక్కడ రాజకీయంగా నేను తీసుకెళ్తానని చెప్పేసి 3 ముక్కల బయటికి తీసుకొచ్చి 3 ముక్కల రాజధానికి ఇతను చేసినటువంటి గ్యామ్లింగ్ రాజకీయం. ఎందుకంటే డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే ఇతను ఎక్కడైనా ఏ కొండ అతను అనుసరుడికైనా ఇచ్చేయాలనుకున్నాడు అనుకోండి, రుషికొండకి వాళ్ళ కాంట్రాక్ట్లకి ఇచ్చేయాలనుకున్నాడంటే అక్కడ రాయలసీమలో ఏదో సమస్య సృష్టిస్తాడు అనమాట. లేకపోతే తిరుపతిలో ఏదో చేయాలనుకున్నాడు అనుకోండి, కోనసీమలో అంబేద్కర్ జిల్లాలో ఏదో సమస్య సృష్టిస్తాడు. ఈ విధమైనటువంటి జగన్మోహన్ యొక్క పాలిటిక్స్ ని అంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు గ్రహించారు కాబట్టి ఈ విధమైన బుద్ధి చెప్పారు సార్. ఎందుకంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇంకా అది గతం అయిపోయింది. వైసీపీ అనేది సత్యనారాయణ గారు వైసీపీ ఓటమి అనేది ఇంకా గతం. సత్యనారాయణ గారు, ఇప్పుడు మీ క్యాబినెట్ లో పేర్లు కూడా ఒక్క నిమిషం మీ క్యాబినెట్ లో పేర్లు కూడా ఫలానా వాళ్ళు ఉండబోవచ్చు, బీజేపీ నుంచి 3, జనసేన నుంచి 3 పేర్లు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ. అంటే ఇది మీ సర్కిల్స్ లోనే ఎక్కువ తిరుగుతోంది. బీజేపీ నుంచి 3, జనసేన నుంచి 3, పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి అనే ప్రతిపాదనతో పేర్లు తిరుగుతున్నాయి. ఆయన కూడా వేరే డిబేట్లు అడిగారు, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి అయితే మీ అభిప్రాయం ఏంటని చెప్పేసి నన్ను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైవర్షన్ పాలిటిక్స్ లో వంగా గీత గారిని మేము ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ప్రకటిస్తున్నాం రాజకీయం ఆడాడు అక్కడికి వెళ్ళి. ఈ రోజు ఏమైంది, 67,000 చిల్లరతో పవన్ కళ్యాణ్ గారికి నెగ్గారు. మీ సాక్షిగా వేరే డిబేట్ లో 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని నెగ్గిస్తున్నాం. ఎస్సీ బీసీ మైనార్టీ బడుగు వర్గాలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని వెంటున్నాం. నేను కూడా అక్కడ ప్రచారానికి వెళ్తున్నాను, నా వర్గం అంతా అక్కడ చేస్తుందని చెప్పేసి మీ సాక్షిగా నేను డిబేట్ లో చెప్పడం జరిగింది. ఈ రోజు అదే జరిగింది. 67,000 75 కదండి, 70,000 రెడ్డి గారు అదండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే వంగగీత గారిని ఉప ముఖ్యమంత్రి అన్నాడో మేము ఈ రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక వాదంలోకి వెళ్ళాలనుకుంటున్నాం. అటువంటి వాదే ఉప ముఖ్యమంత్రి. ఎందుకంటే ప్రశ్నించేవాడు మాకు అవసరం, ప్రశ్నించేవాడు కావాలి ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో. అటువంటి వ్యక్తి ఉంటే ఖచ్చితంగా రేపొద్దున ప్రజాస్వామ్యానికి ఉనికి ఏర్పడుతుంది. ఇప్పుడు నిజం పవన్ కళ్యాణ్ ఒక నిజాయితీ చూసాం. అతనికి నష్టం జరిగినా కష్టం జరిగినా అతనే తగ్గాడు, సీట్లు ఇవ్వడంలో కానీ సర్దుబాటులో కానీ. బీజేపీ
బీజేపీకి సీట్లు ఇవ్వడంలో కానీ సర్దుబాటులో కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇవ్వడంలో కానీ సర్దుబాటులో కానీ అతనికి ఎక్కడికక్కడ తగ్గుతూ వచ్చి ఈ రోజు ఈ దరిద్రుడు పోవాలి, ఈ మూర్ఖుడు పోవాలి, ఈ దరిద్రమైన పరిపాలన పోవాలి, అమరావతి రాజధాని అని చెప్పేసి మోసం చేసినటువంటి ఈ వ్యక్తిని తరిమి బార్డర్ దాటి కొట్టాలంటే నేను అనుకున్నాను. ఆ రోజు మీకు కూడా చెప్పాను, నేను 175 అంటున్నాడు కదా సార్, ఈయన 5 ఎగిరిపోతుందేమో భవిష్యత్తులో, ఇదే భగవంతుడు చెప్పాను. 5 కాదు మొత్తం ఎక్కడి వరకు వచ్చాడు మీరు మీడియా చూసారు ఈ రోజు. ఖచ్చితంగా అదంటే భగవంతుడు స్క్రిప్ట్ అలా ఉంటుంది. ఖచ్చితంగా ఒక మోసం చేసే వ్యక్తిని ప్రజలను ఎవడో మోసం చేయలేడు, ప్రజలను మాత్రం ఎవడో మోసం చేయలేడు. ప్రజలే ఈ రోజు బుద్ధి చెప్పారు కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి రేపొద్దున భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన ఇస్తారని, ముందుగా అమరావతిలో నష్టపోయినటువంటి రైతుల్ని, అమరావతిలో 27% ఉన్నటువంటి దళిత రైతుల్ని ముందుగా ఆయన ఆదుకుని ఖచ్చితంగా పరిపాలన అక్కడి నుంచే మొదలు పెట్టాలని ఇందాక 2-3 డిబేట్లోనే కాదు, ఇవే ఈ రోజు కోట మన అన్నగారు అన్నట్టు కూడా, కోట గారు అన్నట్టు కూడా ఖచ్చితంగా అక్కడ ఒక కమిటీ వేసి ఏదైతే జరిగిందో దళితులకు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఏ విషయాల్లో అయితే సప్లై